తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత సునీతారావుకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలు, గాంధీ భవన్ లో నిరసనను కాంగ్రెస్ అధిష్టానం తప్పుపట్టింది. దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలి అంటూ సునీతారావుకు పార్టీ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత సునీతారావుకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలు, గాంధీ భవన్ లో నిరసనను కాంగ్రెస్ అధిష్టానం తప్పుపట్టింది. దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సునీతారావుకు పార్టీ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత సునీతారావుకు కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు ఇచ్చింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ప్రధానంగా గాంధీ భవన్ లో నిరసన తెలిపిన నేపథ్యంలో పూర్తి వివరాలు సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబ ఈ నోటీస్ ను కాసేపటి క్రితమే సర్వ్ చేశారు. సునీతారావు గత కొన్ని రోజులుగా గాంధీ భవన్ లో నిరసన తెలిపారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన కొన్ని అలిగేషన్స్ చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉంటూ పార్టీ ఆఫీస్ లో నిరసన చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని అల్కాలంబ పేర్కొన్నారు. దాంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై కూడా అలిగేషన్స్ చేయడాన్ని కూడా మహిళా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తప్పుపట్టింది. దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆమెకు నోటీసులు సర్వ్ చేశారు. ఒకవేళ 7 రోజుల్లో సంతృప్తికరమైన రిప్లై ఇవ్వకపోతే తదుపరి కాంగ్రెస్ నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఆమెపైన చర్యలు తీసుకుంటామని అల్కాలంబ పేర్కొన్నారు. థాంక్యూ సిద్ధార్థ.